Okay, good afternoon students. Good afternoon all of you. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఎఫ్‌సి సబ్జెక్టులో మనకి ఒక సబ్జెక్టు. దీనికి సంబంధించి 50 మార్కులకి మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓన్లీ 2 అవర్స్‌లో ఉంటుంది ఇది. ఇంతవరకు మనకి దానికి సంబంధించినటువంటి 5 యూనిట్లు కూడా మీకు సిలబస్ కంప్లీట్ అయిపోయింది అన్ని క్లాసుల్లో కూడా. ఈ రోజు నుంచి రివిజన్ క్లాస్ ఎప్పుడెప్పుడైతే మనకు ఉంటుందో ఆ రోజు రివిజన్ చేయడానికి ప్రయత్నిద్దాం. దీంతోపాటు మీరు ఎవరైనా సరే సెమినార్ చెప్పొచ్చు ఈ సబ్జెక్ట్ సంబంధించి, ఎందుకంటే థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మన అకౌంటింగ్ ఫర్ ఏఎస్ఓ కూడా నేను అడిగాను, ఎవరు మాట్లాడలేదు. సరే ఇంక ప్రిపరేషన్లో ఉంటారు కదా అని చెప్పడం జరగలేదు. సరే, కాకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చెప్పొచ్చు థియరీ పార్ట్ కాబట్టి చిన్న రిలాక్సేషన్ కూడా మీకు ఉంటుంది అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ అయినా చెప్పడానికి ప్రయత్నించండి ఉన్న టైంలో. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపకోత్సవం. వ్యవస్థాపన అంటే వనరులన్నీ అన్నిటినీ కూడా సంఘటితం చేసుకొని లేదా సంఘటితపరిచి ప్రజలకి ఉపయోగపడే రీతిలో వస్తువులు తయారు చేయడం కానీ, లేకపోతే ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాడిని ఎంటర్‌ప్రెన్యూర్ అని అంటాం. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ స్థాపించే దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని మనం చెప్తాం. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది లాభాలు అనేది పక్కన పెడితే, లాభం అనేది కాకుండా ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా కొత్త వస్తువుల్ని మార్కెట్లోకి తయారు చేయడము, 2 చాలామందికి ఉపాధి అవకాశాలు కలిగించడం, ఇది ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు లాభార్జన కూడా ఒక అంశం కింద మనకు కనిపిస్తుంది. పీటర్ డక్కర్ అభిప్రాయం ప్రకారం వ్యవస్థాపకత అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తున్నాడు. వ్యవస్థాపకత అనేది ఒక శాస్త్రము కాదు, ఒక కళ కాదు, ఇది కేవలము అభ్యాసము. చూసారా, ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు కామర్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఒక శాస్త్రము, ఒక కళ అంటాం. అంటే ప్రూవ్ చేయబడినవి, ఎవరు చేసినా ఒకేలా ఉంటుంది కాబట్టి అది శాస్త్రము అంటాం. అది ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి వస్తుంది కాబట్టి దాని ఒక కళ అని మనం చెప్పచ్చు. ఒక నిమిషం అమ్మా. ఓకే, వాయిస్ వినబడుతుందమ్మా?
ఓకే ఓకే పీటర్ డక్కర్ అభిప్రాయం ప్రకారము ఇది ఒక శాస్త్రము కళ కాదు, కేవలం అభ్యాసం అన్నాడు. అభ్యాసం అంటే చూసి తెలుసుకొని నేర్చుకోవడము, దాన్ని అభ్యాసం అంటాం. ఆచరణ లేదా వృత్తి సాధన మాత్రమే. ఈ అభ్యాసము ఆచరణలో పెట్టాలంటే మనం చాలా కష్టపడాలి. రెండోది, వృత్తి అనేది ప్రారంభించడానికి ఉపయోగపడేదాన్ని మనం వ్యవస్థాపకత అంటాం. ఇది వృత్తి. ఓకే, కాబట్టి ఆ వృత్తి ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళు ఆ వృత్తిలో అభివృద్ధి చెందడానికి వ్యవస్థాపకత అని చెప్పచ్చు. ఇది వ్యక్తి పరిజ్ఞానం ఆధారంగా నిర్వహించబడుతుంది. అందరూ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, కానీ అందరూ లాభాల్లో ఉండి అందరూ గొప్ప వాళ్ళు అవుతారా అంటే చెప్పలేము. ఆ వ్యక్తి యొక్క పరిజ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఒక శాస్త్రము కాదు, కళ కాదు, ఒక అభ్యాసం కింద మనం చెప్పచ్చు. ఇది దీనికి ఉన్నటువంటి నిర్వచనం కింద మనం చెప్పచ్చు. ఓకే, ఈ వ్యవస్థాపకత ప్రకారము ముఖ్యమైనటువంటిది ఏంటంటే రిస్క్ను భరించడం. వ్యవస్థాపకత అంటేనే రిస్క్. అందువలన ఒక ఉద్యోగం అనుకోండి, వాడు ఏ పని చెప్తే ఆ పని మనం చేసుకుంటాం, మనం నెలకు జీతం వచ్చేస్తుంది. వ్యాపారం అనుకోండి, లేదా వ్యవస్థాపకత అంటే అది కాదు, రిస్క్. ఒక వ్యాపారం చేసేటప్పుడు ఆ వస్తువులను అమ్మేటప్పుడు అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే ఎవరు ఆ వస్తువుని కొనుగోలు చేయరు. కొనుగోలు చేయకపోతే మనకి అసలు పెట్టుబడి డబ్బులు కూడా రావు. లాభం తర్వాత పెట్టుబడి డబ్బులు కూడా రాదు, ఇంకా దివాలా తీసేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రిస్క్తో కూడుకున్నటువంటి వ్యాపారం, బిజినెస్ కింద మనం దీన్ని చెప్పవచ్చు వ్యవస్థాపకత అంటేనే. ఈ వ్యవస్థాపకతలో ముఖ్యమైన రిస్క్తో పాటు మరొకటి ఫ్యాక్టర్ ఏంటంటే నవకల్పన. కొత్త ధనం అనేది ఉండాలమ్మా. కొత్త ధనం అనేది లేకపోతే వినియోగదారుడు ఆ వస్తువుల్ని అంగీకరించడు. అంగీకరించకపోతే ఆ వస్తువు అమ్మకము జరగదు, వ్యాపార వస్తువు అవ్వదు. వ్యాపార వస్తువు అది కాలేదంటే మనకి అక్కడ నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యమైనది ఇందులో నవకల్పన, రిస్క్ని భరించడం చెప్పచ్చు. నవకల్పన అంటే కొత్త రకాల వస్తువులని తయారు చేయడం. ఇంతవరకు చూడనివి, ఇంతవరకు విననివి, ఇంతవరకు ఎవరు దాన్ని అనుభవించలేని వస్తువులు తయారు చేస్తే దాన్ని నవకల్పన అంటాం. ఈ నవకల్పన అనేది వస్తు రూపంలో ఉండొచ్చు, వస్తు ఉపయోగంలో ఉండొచ్చు, అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అయి ఉండొచ్చు. ఇలాంటిది మనం దాన్ని నవకల్పన అని చెప్తాం. రిస్క్ అంటే తప్పనిసరిగా ఈ పోటీ ప్రపంచంలో మన వస్తువులు ఎక్కువగా రిస్క్తో కూడిన వ్యాపారంతో కూడినటువంటి బిజినెస్ మనం చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వస్తువుల అమ్మకాలు జరుగుతున్న ముడి పదార్థాల కొరత ఏర్పడవచ్చు, పోటీ పెరగచ్చు, అలాగే నష్టం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని రిస్క్ భరించుట అని మనం చెప్పచ్చు. వ్యవస్థాపకుడికి వ్యవస్థాపకతకి ఉన్నటువంటి తేడాగా లేదా మధ్యగల సంబంధం ఏంటి? వ్యవస్థాపకుడు అనేవాడు ఒక వ్యక్తి, వ్యవస్థాపకత అనేది ఒక ప్రక్రియ. వ్యవస్థాపకుడిని నిర్వాహకుడు అని అంటాం. సంస్థని నిర్వహిస్తే దాని వ్యవస్థాపకత అని చెప్పచ్చు. అలాగే నవకల్పనకి ఒక కర్త ఎవరైతే ఉంటాడో వాడిని వ్యవస్థాపకుడు అంటాం. నవకల్పనను ఒక ప్రక్రియ రూపంలో తీసుకొచ్చేదాన్ని వ్యవస్థాపకత అని మనం చెప్పచ్చు. వ్యవస్థాపకుడు అనేవాడు రిస్క్ని ఎప్పుడు భరిస్తూ ఉంటాడు. వ్యవస్థాపకతలో రిస్క్తో కూడిన చర్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యవస్థాపకుడు ప్రేరేపణ చేయవాడు. వ్యవస్థాపకత ప్రేరణను ప్రేరేపించడం. వ్యవస్థాపకుడిని మరొక పేరు సృష్టికర్త అంటాం. వ్యవస్థాపకతని సృష్టి అంటాం. సృష్టి వేరు, ఆ సృష్టిని చేసేవాడు సృష్టికర్త అవుతాడు.
అలాగే వ్యవస్థాపకుడిలో మరొకటి మనోదృష్టి కలవాడు. మనోదృష్టి అంటే వాడు దూరదృష్టి అని కూడా చెప్పవచ్చు. ఎప్పుడో జరగబోయే సంఘటనలు కూడా ముందుగా ఊహించేవాడు. దాన్ని దూరదృష్టి కలవాడు అంటాం. వ్యవస్థాపకతలో మనోదృష్టి మాత్రమే ఉంటుంది. అది వ్యవస్థాపకుడు బట్టి మారుతూ ఉంటుంది. అలాగే వ్యవస్థాపకుడికి మరో పేరు నాయకుడు, లీడర్. వ్యవస్థాపకుడికి మరో పేరు నాయకత్వం అని చెప్పచ్చు. వ్యవస్థాపకుడు అనుకరించేవాడు అంటే వ్యవస్థను చూసి దాని ప్రకారము చర్యకు ప్రతిచర్య చేసేవాడు. వ్యవస్థాపకత అంటే అనుకరణ, జస్ట్ చూడడమే కింద మనం చెప్పచ్చు. ఇది వ్యవస్థాపకుడికి వ్యవస్థాపకతకు ఉన్నటువంటి తేడా కింద మనం చెప్పచ్చు. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, వ్యవస్థాపకులలో రకాలు. ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడమ్మా. వ్యవస్థాపకుల్లో ఎవరెవరు ఉంటారు? ఒకటి, భిన్న వ్యాపారాల ప్రకారము 3 రకాలుగా విభజించారు. వ్యాపార వ్యవస్థాపకులు, ట్రేడింగ్ వ్యవస్థాపకుడు, పరిశ్రమ వ్యవస్థాపకుడు. 3 రకాలుగా వ్యవస్థాపకులు ఉంటారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రకారము సాంకేతిక వ్యవస్థాపకుడు, సాంకేతిక లేని వ్యవస్థాపకుడు, వృత్తి వ్యవస్థాపకుడు అని 3 రకాలుగా ఉంటారు. ప్రేరణ ప్రకారము శుద్ధ వ్యవస్థాపకుడు, ప్రభావిత వ్యవస్థాపకుడు, ప్రేరణ లేదా ప్రేరిత వ్యవస్థాపకుడు, యాదృచ్ఛికత వ్యవస్థాపకుడు అని 4 రకాలు ప్రేరణ వల్ల ఉంటారు. సమవృద్ధి ప్రకారము సమవృద్ధి వ్యవస్థాపకుడు, ఉత్తమమైన సమృద్ధి వ్యవస్థాపకుడు అనే 2 మనకు కనిపిస్తారు. ఇతరుల బట్టి చూసుకుంటే నవకల్పన వ్యవస్థాపకుడు అని ఒకరే కనిపిస్తారు. ఇది వ్యవస్థాపకతలోని రకాలు. ఓకే, వ్యవస్థాపకులలో రకాలు. విభిన్న వ్యాపారాలు, వ్యాపారం చేసే దాన్ని బట్టి విభిన్నంగా వ్యాపారాలు ఉంటాయి. ముందు వ్యాపార వ్యవస్థాపకుడు అంటే ఒక వ్యాపారాన్ని మాత్రమే ప్రారంభించి ఒక ఉత్పత్తి, మార్కెటింగ్ సంబంధిత వివరాలు సమీక్షించి ఉత్పత్తులను తయారు చేసేవాడే వ్యాపార వ్యవస్థాపకుడు అని మనం చెప్తాం. ట్రేడింగ్ వ్యవస్థాపకుడు అంటే ఏంటి? వీడు ఏం చేస్తాడు? అమ్మకాలు కొనుగోలు చేస్తాడు. దాన్ని ట్రేడింగ్ అంటాం. అమ్మకాలు కొనుగోలు. ఈ వ్యవస్థాపకుడు ఉత్పత్తి ప్రక్రియను చేపట్టడు, ఉత్పత్తి చేయుడు. కేవలం వస్తువు కొనుగోలు మరియు వస్తువు అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే చేస్తూ ఉండేవాడిని ట్రేడింగ్ వ్యవస్థాపకుడు అని అంటాం. 3వవాడు పరిశ్రమ వ్యవస్థాపకుడు. వ్యవస్థాపకుడు వినియోగదారుల అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చుటకు సృష్టించి మార్కెట్ను వినియోగించి ఇతడు ఉత్పత్తి కారకాలను ఏర్పాటు చేసుకొని కొత్త ఉత్పత్తులను సృష్టించేవాడు పరిశ్రమ వ్యవస్థాపకుడు అని అంటాం. ఇది వ్యవస్థాపకుల్లో మనకున్నటువంటి విభిన్న అభిప్రాయాల బట్టి లేదా విభిన్న వ్యాపారాలను బట్టి 3 రకాలుగా మనం విభజించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ప్రకారము, టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారము 3 రకాలుగా వ్యవస్థాపకుల్ని మనం విభజించవచ్చు. ఒకటి, సాంకేతిక వ్యవస్థాపకుడు, సాంకేతికత లేని వ్యవస్థాపకుడు, వృత్తి వ్యవస్థాపకుడు అంటాం. సాంకేతిక వ్యవస్థాపకుడు అంటే నైపుణ్యత కలిగిన వ్యవస్థాపకుడు అని చెప్పచ్చు. ఇతడు కొత్త మరియు మెరుగైన నాణ్యత కలిగిన వస్తువులను ఉత్పత్తి చేస్తూ దానికి ఉత్పత్తికి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించేవాడు, ఎక్కువగా శ్రద్ధ వహించేవాడినే సాంకేతిక వ్యవస్థాపకుడు అని మనం చెప్తాం. సాంకేతిక లేని వ్యవస్థాపకుడు అంటే ఎవరు?
శాస్త్ర ప్రయోగాల మీద, శాస్త్ర పరిజ్ఞానం మీద ఎక్కువ శ్రద్ధ చూపేవాడు కాడు. మరియు ఉత్పాదకతపై కూడా ఎక్కువ మక్కువ చూపేవాడు కాడు. వీడు మార్కెటింగ్ కంపెనీలు మొదలైన వాటిపై మాత్రమే శ్రద్ధ వహించేవాడు. సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉంటే వీడికి అవసరం లేదు. వీడికి ఉండే పని ఏంటి? వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం, మార్కెటింగ్ చేయడం, పంపిణీ చేయడం, మరియు ఆ వస్తువులను అభివృద్ధి పరచడం. ఇలాంటి మాత్రమే చూసేవాడిని సాంకేతికత లేని వ్యవస్థాపకుడు అని మనం చెప్పొచ్చు. మూడోది వృత్తి వ్యవస్థాపకుడు. వృత్తి అంటే ఏంటి? వ్యాపారము, వృత్తి, ఉద్యోగం 3 రకాలుగా ఉంటాయి. వ్యాపారం అంటే కొంత పెట్టుబడి పెట్టుకొని ఒక సంస్థను ప్రారంభించి ఆ సంస్థ కోసం పాటుపడేవాడిని మనం చేసేదాన్ని వ్యాపారం అంటాం. వృత్తి అంటే ఏంటి? శిక్షణ నైపుణ్యం పొంది ఒక కళలో, ఒక పనిలో దాని ప్రకారము తాను పనిని ఎన్నుకునేవాడినే వృత్తి అంటాం. చాలా సందర్భాలు వృత్తి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అలవాటు మీద ఉండేదాన్ని వృత్తి అంటారు. అది కాదు. అది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అన్ని వృత్తులు అందరూ చేస్తూనే ఉన్నారు. వీళ్ళే ఈ వృత్తి చేయాలని రూల్ ఏమీ లేదు, అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వృత్తి వ్యవస్థాపకుడు అంటే వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని ప్రారంభించడంలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించేవాడు. నియంత్రణ మరియు నిర్వహణలో పాలు పంచుకోరు. వ్యాపారాన్ని మాత్రమే చేస్తారు, అంతేగాని నియంత్రణ కానీ నిర్వహణలో పాలు పంచుకోకుండా ఉండేవాళ్ళు అంటాం. వీళ్ళు వృత్తి వ్యవస్థాపకులు అభివృద్ధి చేసిన వ్యాపారాన్ని అమ్మివేసి తద్వారా వచ్చిన ధనంతో కొత్త వ్యాపారాన్ని సృష్టించడం వీళ్ళు చేస్తూ ఉంటారు. దీన్ని మనం సాంకేతిక పరిజ్ఞానము ప్రకారము వ్యవస్థాపకుల రకాల కింద మనం విభజించవచ్చు. ప్రేరణ ప్రకారం, మోటివేషన్ ప్రకారము 4 రకాలుగా వ్యవస్థాపకులు మనం విభజించవచ్చు. 1 శుద్ధ వ్యవస్థాపకుడు, 2 ప్రభావిత వ్యవస్థాపకుడు, 3 ప్రేరిత వ్యవస్థాపకుడు, 4 యాదృచ్ఛిక వ్యవస్థాపకుడు అని 4 రకాలుగా మనం విభజించవచ్చు. శుద్ధ వ్యవస్థాపకుడు అంటే ఎవరు అంటే మానసిక మరియు ఆర్థిక బహుమతులచే ప్రేరణ చెందిన వ్యక్తి. ఓకే, వీడు ఎలా ఉంటాడంటే పని ప్రారంభించేటప్పుడు కొంత పేరును కోరుకుంటాడు. అందరూ తనను గుర్తించాలని, అందరూ తను చేస్తున్న వ్యాపారాన్ని పొగడాలని ఇలా కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని శుద్ధ వ్యాపారస్తులు అంటాం, లేదా శుద్ధ వ్యవస్థాపకులు అంటాం. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు కూడా బహుమతులతో ప్రేరణిస్తూ ఉంటారు, మానసికంగా ప్రేరణ పొందుతూ ఉంటారు. ఈ వ్యక్తిగత తృప్తి కొరకు వీరు చాలా పనులు చేపడుతూ ఉంటారు. దీన్ని శుద్ధ వ్యవస్థాపకుడు అని అంటాం. రెండోది ప్రభావిత వ్యవస్థాపకుడు అంటే ఎవరు? వ్యాపారాన్ని ప్రారంభించుటకు సలహాలు, ప్రోత్సాహకాలు మరియు రాయితీని వంటి ప్రభుత్వ విధానాల మీద ప్రభావితం చెంది వ్యాపారం ప్రారంభించేవాడిని ప్రభావిత వ్యవస్థాపకుడు అంటాం. వీడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను వ్యాపారం పెట్టాలంటే ప్రభుత్వం నాకు సబ్సిడీ ఇస్తుంది, ఫ్రీగా వస్తువులు ఇస్తుంది, వ్యవస్థాపక వ్యయాలన్నీ సమర్పిస్తుంది, పన్ను చాలా సంవత్సరాల వరకు రాయితీ ఇస్తుంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను వ్యాపారాన్ని ప్రారంభిస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ప్రభావిత వ్యాపారస్తుడు అని మనం చెప్పచ్చు. అలాగే ప్రేరిత వ్యవస్థాపకుడు. ఈ ప్రేరిత వ్యవస్థాపకుడు అంటే ఈ వ్యవస్థాపకుడు తాను స్వయం కోరికలను సఫలీకృతం చేసుకుంటూ ప్రేరణ చెందాడు. తను వ్యాపారస్తుడు అవ్వాలని, తన వ్యాపారస్తుడు అయితే ఈ కార్యక్రమాలు చేయాలని, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అలాంటి వ్యక్తులు వ్యాపార సంస్థను ప్రారంభిస్తే దాన్ని ప్రేరిత వ్యాపారస్తుడు అని మనం చెప్పొచ్చు. నాలుగోది యాదృచ్ఛిక వ్యవస్థాపకుడు. ఇతడు వ్యవస్థాపకుడు అవుతాడని కానీ ఏమీ కూడా అనుకోడు ముందు.
ఇది సహజమైన నైపుణ్యంతో వ్యాపారం ప్రారంభిస్తాడు. సరే ఒకటి పెడదామని వ్యక్తుల ధైర్యము సామర్థ్యంపై విశ్వాసంతో ప్రేరణ చెంది ఇతడు వ్యవస్థాపకత నెలకొల్పడం అనేది జరుగుతుంది. ఇలా ప్రేరణ చెందినటువంటి వ్యవస్థాపకుడిని యాదృచ్ఛిక వ్యవస్థాపకుడు అని మనం చెప్పచ్చు. తర్వాత సమృద్ధి ప్రకారం, సమృద్ధి అంటే తనకు ఉన్నటువంటి నిధుల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 రకాలుగా వ్యవస్థాపకులను మనం విభజించవచ్చు. ఒకటి సమృద్ధి వ్యవస్థాపకుడు, 2 ఉత్తమమైన సమృద్ధి వ్యవస్థాపకుడు. సమృద్ధి వ్యవస్థాపకుడు అంటే ఈ తరహా వ్యవస్థాపకుడు ఏ పరిశ్రమలోనైతే అభివృద్ధి ఎక్కువగా ఉంటుందో మరి స్థిరంగా ఉంటుంది అటువంటి పరిశ్రమలను వ్యవస్థాపన చేస్తాడు. స్థిరంగా ఉండే పరిశ్రమలు ప్రారంభించేవాడిని మనం సమృద్ధి వ్యవస్థాపకుడు అని అంటాము. తర్వాత ఉత్తమమైన సమృద్ధి కలిగిన వ్యవస్థాపకుడు అంటే ఎవరు? ఈ తరహా వ్యవస్థాపకుడిని వారు ఎంపిక చేసుకున్న సంస్థలో అసాధారణమైన అభివృద్ధిని పొందుతారు వీరందరూ కూడా. అలాగే అలాంటి వాళ్ళని మనం ఏమంటామండి? ఉత్తమ సమృద్ధి వ్యవస్థాపకులని మనం చెప్పచ్చు. ఓకే. 5వది అదర్స్లో నవకల్పన వ్యవస్థాపకులు. కొత్త మార్కెట్ను సృష్టించేవాడు, కొత్త వస్తువును తయారు చేసేవాడు, కొత్త పద్ధతులను ప్రజలకు అవలంబింప చేసేవాడినే మనం నవకల్పన వ్యవస్థాపకులని మనం చెప్పచ్చు. ఇది వ్యవస్థాపకుల్లో రకాల కింద ఉంటే మనం రాయాల్సింది. వ్యవస్థాపకుల విధులు కూడా కొన్ని ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏనమ్మా. నవకల్పన, లక్ష్యాలను నిర్ణయించుట, ఆర్థిక వనరుల సమీకరణ, అలాగే ముడి పదార్థాల సేకరణ, యంత్రాలను సేకరించుట, మార్కెట్ పరిశోధన, సంస్థ నిర్ణయం, ఉద్యోగులు సమకూర్చుకుంటా, పథకాలను అమలు చేయుట. ఇది వ్యవస్థాపకుల విధులు మనం చెప్పచ్చు. ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్కి ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి? ఇది ఒకటి ఇంపార్టెంట్. లక్షణాలు కూడా చూడండి. లక్షణాలు కానీ విధులు కానీ రెండింటిలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే స్త్రీ వ్యవస్థాపకులు, ఇది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. అందులో వ్యవస్థాపకుడి యొక్క లక్షణాలు, వ్యవస్థాపకుడి యొక్క విధులు, వ్యవస్థాపకుడిలో రకాలు, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో. నెక్స్ట్ స్త్రీ వ్యవస్థాపకుడి గురించి వాటి విధులు తెలియజేయమన్నారు. ప్రపంచ మొత్తం జనాభాలో మహిళలు సగం మంది ఉన్నారు. పూర్వకాలంలో మహిళలు అనేవాళ్ళు తన ఇంటికే పరిమితం అయ్యేవారు. ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా కొంతమందిని తోడు తీసుకుంటే మాత్రం వెళ్ళేవాళ్ళు. అలాగే ఎటువంటి రాజకీయాల మీటింగులకు కానీ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు కానీ పాలు పంచుకొనని స్త్రీలని మనం చెప్పచ్చు. వీళ్ళు వ్యవస్థాపకం మీద అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు భయపడుతూ ఉంటారు పనులు చేయటానికి. కాబట్టి వారికి ఉన్నటువంటి విధులేంటి? షంపేటర్ ప్రకారము మహిళలు ఎవరైనా ఒక వ్యాపారాన్ని ఆవిష్కరణ చేయుట లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం వంటి కార్యకలాపాలను చేపడతారో వారిని మహిళా వ్యవస్థాపకులు అని చెప్పవచ్చు. చూసారా? షంపేటర్ అభిప్రాయం ప్రకారము మహిళలు ఎవరైతే ఒక వ్యాపారాన్ని ఆవిష్కరణ లేదా
ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం వంటి కార్యకలాపాల్లో పాల్పంచుకుంటారో వారిని మహిళా వ్యవస్థాపకులు అని మనం చెప్పొచ్చు. భారతదేశంలో ఎన్ని వాటాలు ఏ విధంగా ఉన్నాయి? స్వయంగా ప్రారంభించు నియంత్రిత సంస్థల్లో 51% వాటాల వరకు ఉద్యోగ అవకాశాల్లో కనీసం 51% స్త్రీలకు అవకాశం కల్పించాలని స్త్రీని వ్యవస్థాపకురాలిగా చెప్పొచ్చు. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఒకలో ఇద్దరు చేసినంత మాత్రాన స్త్రీ వ్యవస్థాపకులు పుట్టుకొచ్చారు అని చెప్పడం భావ్యం కాదు. ఆ వ్యవస్థాపకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? స్వయంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే స్వభావం కలిగిన వాళ్ళు, ఆ వ్యాపారం తగ్గట్టు వనరులను సమకూర్చుకునే వాళ్ళు, ఓకే. అలాగే ఉద్యోగ అవకాశాల కనీసం 51% స్త్రీలకు అవకాశం కల్పించే విధంగా ఈ స్త్రీ వ్యవస్థాపకతను ప్రారంభించడం అనేది జరిగింది. వీరి యొక్క విధులు: వ్యాపార సంస్థ స్థాపనలో గల అవకాశాలను సంగ్రహించడం, అలాగే వ్యాపారంలో జరిగే ఆర్థిక అనిశ్చిత మరియు రిస్కులను భరించడం, నవకల్పన చేయటం ద్వారా వాటిని అనుకరణ చేయటం, అలాగే సమన్వయము, పరిపాలన మరియు నియంత్రణ, అలాగే అజమాయిషి మరియు నాయకత్వం. ఈ 5 కూడా స్త్రీ ఎంటర్ప్రైజ్ ఉండవలసిన విధుల కింద మనం చెప్పచ్చు. నెక్స్ట్, ఎంటర్ప్రైనర్షిప్లో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు. ఏ మార్గాల ద్వారా సమస్య పరిష్కారం వాళ్ళు చేసుకోవచ్చు? ఒక నిమిషం. ఓకే, స్త్రీ ఎంటర్ప్రైజ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా వాటి పరిష్కార మార్గాలు కూడా మనకి చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే స్త్రీలు యాక్టివ్గా ఉంటారు అన్ని విషయాల్లో కూడా. అలాగే అందరితో కలవడానికి ఇష్టపడతారు. అలాగే ఏదైనా ఒక ఉద్యోగం చేయడానికి కానీ వ్యాపారం చేయడానికి కానీ వారు ధైర్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు ఇంటిలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేయడానికి కానీ వ్యాపారం చేయటానికి కానీ ఇష్టపడరు. అలాంటిది ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్నట్లయితే చాలా తక్కువ మంది స్త్రీ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ వ్యాపార ప్రారంభానికి రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చూసుకున్నట్లయితే, ఒకటి వనరుల కొరత, ఉత్పత్తి కారకాల సమీకరణ, పోటీల పరిస్థితి, మార్కెట్ విస్తృతి, పూర్వాచారము ప్రకారము, మధ్యవర్తుల మోసాలు, అలాగే రిస్క్ భరించడం, అలాగే రిస్క్ భరించడం కూడా వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఈ 7 రకాల సమస్యల కింద మనం చెప్పచ్చు. చూడండి, స్త్రీ ఎంటర్ప్రెన్యూర్షిప్లో వనరుల కొరత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక రుణాలను పొందటానికి గ్యారంటీలు ఇవ్వాలి, అలాంటి ఆస్తులు ఉండాలి.
ఇలాంటివి ఉండడానికి స్త్రీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు చాలా తక్కువగా ఉంటాయి. రెండోది, కుటుంబ ఆస్తులు ఉన్నా అవి స్త్రీ పేరు మీద ఉండవు కాబట్టి అలాంటి ఆస్తులను తనఖా పెట్టి రుణాలు ఇవ్వడం అనేది జరగదు. ఓకే, కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, స్త్రీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఆర్థిక సదుపాయాలను కొరతగా ఉండటం వలన నిధుల కొరత ఏర్పడుతుంది. నిధుల కొరత వలన స్త్రీ వ్యాపారాల్లో రాణించడానికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి అని చెప్పొచ్చు. అలాగే ఉత్పత్తి కారకాల సమీకరణ, ముడి సరుకులు నాణ్యతలో కానీ ముడి సరుకులు ఎంత మొత్తం సేకరించాలనే సాంకేతిక పరిజ్ఞానం కానీ అలాంటి అనుభవాలు స్త్రీలకు లేకపోవటము అని చెప్పచ్చు. ఎందుకంటే వ్యాపారం ఇంట్లో ఎవరు చేసి ఉండరు, అలాగే వాటిని చూసి ఉండే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలాంటి ఉత్పత్తి కారకాలు, ముడి పదార్థాలు వాడాలి, ఒక ముడి పదార్థానికి నాణ్యత ఏ విధంగా పరీక్షించాలి, అలాగే ఆ ముడి పదార్థాలు అనేవి ఎక్కడ కొనుగోలు చేయాలి, ఇలాంటి వాటి మీద అవగాహన లేకపోవడం అనేది మరొక లోపం కింద మనం చెప్పొచ్చు, నష్టం కింద చెప్పొచ్చు. అలాగే పోటీ పరిస్థితి, పెద్ద పెద్ద సంస్థలు అన్నీ కూడా పురుషుల ఆధిక్యంతో ఉండేటువంటివి, పురుషులు చేసే పరిశ్రమలు, వాటికి పోటీ తీవ్రంగా ఉండేటప్పుడు ఈ స్త్రీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందులో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని తట్టుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ధైర్యం తక్కువగా ఉంటుంది, వనరులు తక్కువగా ఉంటాయి, అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ప్రేరణ కలిగించడానికి వ్యక్తులు కూడా కొరతగా ఉంటారు. ఇలాంటిది ఒక లోపం కింద మనం చెప్పచ్చు, ఒక సమస్య కింద మనం చెప్పచ్చు. అలాగే మార్కెట్ విస్తృతి, పురుషుల వల్లే స్త్రీలు విస్తృతంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేయలేరు. పురుషులు చేస్తున్నట్లుగా స్త్రీలు ప్రయాణాలు చేయలేరు. మార్కెట్లో వస్తువులు ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతానికి వెళ్తూ అమ్ముతూ ఉండాలి. అలాగే ఉత్పత్తికి సంబంధించిన ముడి పదార్థాల కొనుగోలు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉండాలి. ఇలాంటివన్నీ స్త్రీలు అనేది చేయడం చాలా తక్కువగా ఉంటుంది పురుషులతో కంపేర్ చేస్తే. పురుషులు అనేవాళ్ళు విపరీతంగా వాళ్ళు ఎక్కడ ప్రాంతాలకైనా వెళ్ళిపోగలరు. ఇది ఒక మార్కెట్ విస్తృతికి అవకాశం లేకుండా అయిపోతుంది. అలాగే పూర్వాచారాలు, మన భారతదేశ సాంప్రదాయాలతో ఆధారపడినటువంటిది. స్త్రీ అనేది ఇంటి దగ్గరే ఉండాలని, ఎవరితో మాట్లాడకూడదని, ఎటు వెళ్ళకూడదని, వాళ్ళకి సంపదలు ఉండకూడదని, ఇలాంటి ఆచారాలతో బతుకుతున్నటువంటి మన వాళ్ళకి ఒక స్త్రీ అనేది వ్యాపారం పెట్టడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సమస్య కింద మనకు ఏర్పడుతుంది. అలాగే మధ్యవర్తుల మోసాలు, వీళ్ళు ఎక్కువ కూడా స్త్రీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువ కూడా మధ్యవర్తుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని తిరగలేక వెళ్ళలేక ఆధారపడుతుంటారు. ఈ మధ్యవర్తులు ఏం చేస్తారంటే ఎక్కువ మోసం చేసే అవకాశం ఉంటుంది. అధిక ధరలకి ఉత్పత్తి వస్తువులను అమ్మడం, అధిక ధరలకి ముడి పదార్థాలను సప్లై చేయడం, అలాగే వచ్చిన లాభాలు ఎక్కువ మొత్తం దళారులు పొందుతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక సమస్య కింద మనం చెప్పచ్చు. అలాగే రిస్క్ భరించలేననుకుంటుట, ఈ స్వతంత్రంగా జీవితం చేయడం అనేదే కష్టం. అలాంటప్పుడు సాధారణంగా స్త్రీ వ్యాపారస్తులు రిస్క్ను భరించడానికి ఇష్టపడరు. ఇది వాళ్ళకున్న ఒక లోపం కింద లేదా వాళ్ళకున్న సమస్య కింద మనం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మీకు 5 క్వశ్చన్స్ నేను చెప్పాను. వ్యవస్థాపకత అంటే ఏంటి, వ్యవస్థాపకుడు వ్యవస్థను ప్రారంభించినప్పుడు వ్యవస్థాపకుల్లో రకాలు, వ్యవస్థాపకులు విధులతో పాటు స్త్రీ వ్యవస్థాపకులు అంటే ఎవరు, స్త్రీ వ్యవస్థాపకులు అనేవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఇది ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేయడం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మీరు మిగిలినవి కూడా చూసి ఒక క్లాస్ ఉన్నప్పుడు సెమినార్ చెప్పడానికి ప్రయత్నించండి. అలాగే ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి ఎగ్జామ్స్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వినిపించిందా? వినిపించింది సార్. ఓకేనమ్మా, ఓకేరా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.